ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రూపాంతరం చెందింది. ఫస్ట్ ట్రయల్ రన్ కమర్షియల్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎవరు కట్టారు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నువ్వంటే నువ్వు నేనంటే నేను అనేటువంటి చర్చ అధికార విపక్షాల మధ్య సోషల్ మీడియా వారుగా మారింది. నిజంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ పర్మిషన్స్ తెచ్చి నిర్మాణ బాధ్యత తీసుకున్నది ఎవరు, కంప్లీట్ చేసి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది అనే దానికంటే ఎవరు కట్టారు, నువ్వా నేనా, ఈ చర్చ ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అసలు ఈ భోగాపురం కథ ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? సార్ కేశవ్ గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ట్రయల్ రన్ ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ దిగింది. దానిలో రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు కూడా ఢిల్లీ నుంచి రావటం, సక్సెస్ఫుల్ కావటం ఎంతో ఆనందదాయకం. వచ్చే 4-5 మాసాల్లో పూర్తయిపోయి అది టోటల్ గా ఆపరేషన్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఏ దోమ కుట్టిందో ఏ కుట్టిందో గానీ గత సంవత్సర కాలంగా చూస్తుంటే కేశవ్ గారు ప్రతిదీ మీ 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 నేనే 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 చేశానంటున్నారు ఆయన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్మానం చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే 2020 జనవరిలో వచ్చి విశాఖపట్నంలో నేషనల్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కి 1,75,000 శంకుస్థాపన చేస్తే అది నేనే చేశాను అని చెప్పేసి ఆ టైంలో వచ్చేసింది. ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పి అంటారు. పోలవరం ప్రాజెక్ట్ కి కేబినెట్ 12,000 కోట్ల రూపాయలు ఆమోదించి డబ్బులు రిలీజ్ చేస్తే అది నేనే చేశానంట. నేను కాక మొన్న గూగుల్ డేటా సెంటర్ది గూగుల్ తో ఒప్పందం చేసుకుని సుందర్ పిచ్చాయ్ గారేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ధన్యవాదాలు తెలియజేసి, సుందర్ పిచ్చాయ్ గారు అమెరికాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో వేలాది మంది వాళ్ళ యొక్క ఎంప్లాయీ సమక్షంలో మన కంపెనీ $15 బిలియన్ ఒక చిన్న ఊరైనటువంటి విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతుందని చెప్తే ఆయన ఇంత చేసినా సరే అబ్బాయి నేనే చేశాను ఇదేదో అదానికి లింకప్ చేసి ఇది అదానిలో భాగం. అదానిది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఫిబ్రవరి 14, 2019లో శంకుస్థాపన చేశారు, భూములు కేటాయించారు, జీవోలు ఇచ్చారు కూడా. ఈయన వచ్చాక జీవో క్యాన్సిల్ చేసి ఏదేదో చేశారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా భోగాపురంలోకి దూరిపోయి ఇది నేనే అంటారు. రేపు అమరావతి కట్టినా కూడా నేనే కట్టాను అంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు. నాకు డౌట్ గా ఉంది. రేపు 2029 ఎన్నికలకు వచ్చేసరికి నేనే కట్టాను అమరావతి, ఈ రోడ్లన్నీ నేనే చేశాను, సీడ్ యాక్సిస్ రోడ్ నేనే చేశాను, రైల్వే ట్రాక్ నేనే చేశాను అంటారేమో ఇదే ఫ్లోలో. ఇప్పుడు ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అసలు రూపకల్పన చేసి ఒక ఆలోచన చేసి అంకురార్పణ చేసింది ఎవరండి? ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం కాదా? 2014-15లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నారు, బయట జనసేన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. ఆ రోజు కేంద్రంలో కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఎవరున్నారు? అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఆలోచన చేసి ఇలాగ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది నేవల్ ఎయిర్పోర్ట్, అది మంది కాదు, డిఫెన్స్ సంబంధించింది. దాన్ని లిడ్గా వాడుకుంటున్నాం అంతే. దాని ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. అందుకని ప్రత్యామ్నాయం చూడటానికి భోగాపురంలో కట్టాలని చెప్పి అనుకుని ఆ రోజు జీవోలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదా? మీ ఆలోచన ఏం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు మీరు ఏమన్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు అవసరం ఏంటని ప్రశ్నించారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం దాటితే ఏమి ఉండలేదు, ఈగలు తోలుకుంటున్నారు మధ్యాహ్నం పూట. అక్కడ ఏం ట్రాఫిక్ లేదు, 350 ఎకరాలు ఉంది, సరిపోతే ఇంకొంచెం కూడా ఇస్తా అంటున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్ ఏం లేదు. అసలు మీకు కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకో 40 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానని అవసరం ఎందుకు వచ్చింది అసలు? అక్కడ ఉన్నటువంటి 2,000 ఎకరాలు 3,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏంటి? చెన్నైలో 1,200 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఉంది, కొచ్చిన్లో 850 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ ఎందుకు మీరు 2,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కడతా అంటున్నారు? ఎందుకు రైతులు భూ లాక్కుంటున్నారని చెప్పి కేశవ్ గారు రైతుల దగ్గరికి వెళ్లి రెచ్చగొట్టి ధర్నా చేయించి నేనొస్తే ఈ భూములన్నీ మీకు వెనక్కి ఇచ్చేస్తాను, మీరందరూ ఉద్యమించండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది హైకోర్టులో కేసు వేయించి స్టే ఆర్డర్లు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఆ యాజిటేషన్ చేయించి వాళ్ళందరి మీద కేసులు అయ్యేటట్టు చేసి గొడవ సృష్టించి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అండి? కానీ తర్వాత అన్నింటినీ సార్ట్అవుట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరించి ఆయన 2023లో శంకుస్థాపన చేయించడం, ఆ సమయంలో జిఎంఆర్ గారు, గండి మల్లికార్జునరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవి కూడా వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు ఈ ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి, ఆయనంతటా ఆయన చెప్పిన బైట్సే రిలీజ్ చేశారు. ఇది చూసేసరికి జనంలో ఒక అయోమయం వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు, పాపం గవర్నమెంట్ ఆయన వచ్చి ఉంటే కనుక కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు
ఈ గవర్నమెంట్ రావడం వల్ల వీళ్ళే కట్టినట్టుగా చెప్పుకుంటున్నారని ఒక భ్రమను సృష్టిస్తున్నారు. అది ఏంటి, అది నిజమా కాదా, ఏం జరిగింది దాని వెనక? నేను మీకు అది కూడా చెప్తానండి, పేపర్ డాక్యుమెంటేషన్ అని చూపిస్తాను. అది ఒకటి ఏంటంటే ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ కడతా ముందుకెళ్తుంటే కేశవ్ గారు, నువ్వు అడ్డం పడి వద్దని రెచ్చగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించి అయ్యేటట్టు కేసులు పెట్టి మీరు అధికారంలోకి వచ్చాక ఆ కేసులు విత్డ్రా చేయించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కేసులు పెట్టిస్తారు, మీరు ప్రతిపక్షంలో కోర్టులో కేసు వేస్తారు, మీరు అధికార పక్షంలో కోర్టులో కేసు విత్డ్రా చేయిస్తారు, కేసులు మాఫీ చేయిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను. ఇది ఒక సినిమాల్లో ఒక విలనిజం లాగా అనిపించట్లేదా? మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అన్ని. మళ్ళీ జిఎంఆర్ దండి బిడ్ ఫైనలైజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. బిడ్ ఫైనలైజ్ అయింది. ఆ రోజు ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కడతానంటే అది మీరు వద్దని చెప్పి జిఎంఆర్కి ఇస్తారా? జిఎంఆర్ మీ బినామీ, రెడ్డి మల్లికార్జునరావు మీ బినామీ, మీరు కావాలని చెప్పి ఆయన మీరు కొమ్మక్కయ్యారు, ఆయన దోచిపెడుతున్నారని చెప్పి ఆరోపణ చేశారండి. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదే జిఎంఆర్. ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి విధానం అర్థం కాదు. ఒక మనిషి స్ప్లిట్ పర్సనాలిటీయా? ఇకపోతే ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ కి నేను వస్తాను. ఇప్పుడు ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రూవల్స్ ఏం తీసుకురాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేయలేదు, టెండర్స్ పిలవలేదు, బిడ్స్ ఏం చేయలేదు. ఇది కదా ఆయన మొత్తం అప్రూవల్ నేనే తీసుకొచ్చాను చెప్తారు కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇది నేను చెప్పింది కాదు. పార్లమెంట్ లో 21 నవంబర్ 2019 వైసీపీ ఎంపీ, అప్పటి ఎంపీ సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్న ఇది. పార్లమెంట్ లోక్సభలో అడిగారు ప్రశ్న. లిఖితపూర్వ సమాధానం అప్పుడు సత్యనారాయణ గారు అడిగారు. ఎంబీవి సత్యనారాయణ గారు అడిగారు ప్రశ్న, వైసీపీ పార్టీ ఎంపీ. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చాయి? వెదర్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ద క్వాంటమ్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ ఫర్ ది రీహాబిలిటేషన్ వర్క్ అండ్ దెన్ ల్యాండ్ ఎక్విజిషన్. థర్డ్ క్వశ్చన్, అసలు బిడ్డర్స్ నెంబర్ ఆఫ్ బిడ్స్ వర్ కాల్డ్, వెదర్ ఇట్ కాల్డ్ అన్నారు, బిడ్స్ కాల్ చేశారు లేదా? ఫోర్త్, అసలు బిడ్స్ ఫైనలైజ్ అయినా లేవా అడిగారు. అప్పుడు దానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఇచ్చిన సమాధానం ఇదండి. సమాధానం ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూడండి. దీనిలో ఏం చెప్పారు తెలుసా? మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు భోగాపురం ఆన్ 7/10/2016. 2016 అక్టోబర్ 7నే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేసాము. అలాగే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ గివెన్ ఆన్ 14th August 2017. పర్యావరణ అనుమతులు కూడా ఆగస్ట్ 2017 ఇచ్చేశారు. అలాగే సెకండ్ క్వశ్చన్ కి, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విచ్ ఇస్ ఎ నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ has spent 856 crores towards ల్యాండ్ ఎక్విజిషన్. భూమి యొక్క సేకరణ కోసం, ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 856 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసింది. ఎవరు ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు కాదు, మీరు అప్పుడే మీ గవర్నమెంట్ వచ్చిన జూన్ లో 2-3 నెలల్లో మీరేం ఖర్చు పెట్టలేదు కదా. మీరు అన్ని రివర్స్ టెండరింగ్ లో ఉన్నారు కదా. ఎన్ని చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కదా. మూడోది, బిడ్డింగ్స్ గురించి 3 bids were participated, namely Do It Smart Infrastructure, second GMR, third GVK. Out of this, GMR is the winning bidder. బిడ్డింగ్ కూడా అయిపోయింది, GMR is the winning bidder కూడా అయిపోయింది, బిడ్డర్ కూడా ఫైనలైజ్ అయిపోయారు. ఇన్ని అయిపోయి కాకపోతే ఏంటంటే, ఆ రోజు అందరి శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన కూడా February 14, 2019 కూడా చేశారు. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా శిలాఫలకం వేశారు, భూమి పూజ కూడా చేశారు. ఆ రోజు జరిగింది. అది ఏమైందంటే, ఈ ఎన్ని ప్రింట్ అయ్యేసరికి నెక్స్ట్ వారం క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్రూవ్ చేసి జీవో ఇద్దాం అనుకుంటే ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆయన అది జీవో ఇవ్వలేకపోయారు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేకపోయారు. మీ గవర్నమెంట్ అప్పుడు వచ్చింది. మీరేం చేశారు? వెంటనే ఆయనకి ఇచ్చేసి ఉంటే, వెంటనే జిఎంఆర్ కి ఇచ్చేసి ఉంటే ఈ పార్టీకి అయిపోయింది కదా ప్రాజెక్ట్. ఈ పార్టీకి ప్రాజెక్ట్ ఎప్పుడో, ఇప్పుడు మీరే హ్యాపీగా రిబ్బన్ కటింగ్ చేసి సాధించా మీరే చాలా చేసుకోవచ్చు కదా. మీరు సన్మానం చేసుకోవచ్చు. ఎందుకు మీరు చేయలేదు? ఇందాక మీరు అన్నట్టు 2023 మే వరకు శంకుస్థాపన చేసి ఎందుకు ఆగారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అప్పటి వరకు మీరు ఎందుకు ఆగారు? స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా 2023 వరకు ఆపడానికి? బిడ్ కంప్లీట్ అయ్యి 2019లోనే కంప్లీట్ అయ్యి అప్పుడు ముఖ్యమంత్రి శిలాఫలకం వేసినాక ఆపినాక 4 ఏళ్లలో ఏం జరిగింది? నేను కాకినాడ భాషగా దాని మీద విషయం చెప్తాను. దాని ముందుకు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవో చూపిస్తాను. 33/2020 అని జీవో నెంబర్ 18 ఇచ్చారు. జిఎంఆర్ కి, భోగాపురం ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ కి పీపీపీ మోడల్లో. ఇది చూడండి, ఇక్కడ రాశారు పీపీపీ మోడల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. మరి పీపీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు. పీపీపీ అంటే ప్రైవేట్ కి అప్పచెప్పేయటం, ప్రైవేట్ కి అమ్మేయటం అన్నారు. మరి మీరు చేసింది ఏంటిది? జిఎంఆర్ కి ఇచ్చింది ఏంటి? ప్రైవేట్ కి అమ్మేశారా? జిఎంఆర్ కి అమ్మేశారా మీరు? అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. పీపీపీ అంటే మీరు కొత్త నిర్వచనం చెప్తారు కదా, ఎందుకు అబద్ధాలు చెప్తారు? అదో పాయింట్. రెండో పాయింట్, ఈ జీవోలేనండి ఇందాక నేను చెప్పిన టెండర్ ప్రక్రియలన్నీ రాశారు ఇక్కడ చూడండి. 17/10/2018 లో ఉన్న RFQ
రిలీజ్ చేశారని, ఆర్ఎఫ్పి డాక్యుమెంట్స్ డిసిఏ ఎప్పుడు చేసే 17/11/2018 చేశారని, అలాగే బిడ్డింగ్స్ కూడా ఫైనలైజ్ అయినాయని. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం రాశారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ అలౌడ్ టు బారో an amount of 280 crores for acquisition of balance land to the extent of 362 acres. ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 362 అవుట్ ఆఫ్ 2203 acres, 2203 ఎకరాలలో ఏదైతే మిగిలిపోయి ఉన్నటువంటి 362 ఎకరాలు సేకరించడానికి 280 కోట్లు బారో చేసుకోమని చెప్పి అనుమతించారు. అంటే ఏంటి? 85% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా అప్పటికే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఆ 362 ఎకరాలు ఎందుకు మిగిలింది? ఎవరితో అయితే మీరు కేసులు వేయించారు హైకోర్టులో, ఎవరితో అయితే మీరు కావాలని తీసుకెళ్ళి ఇచ్చారు, అది మీరు చేసింది ఏంటి? అది మీరు ముందు చేసింది, మీరు రిలీజ్ చేయించింది, మీరు కేసులు పెట్టించింది, మీరు రిలీజ్ చేయించారు, మీరు రిలీజ్ చేయించుకొని అది చేశారు. మీరు చేసిన రెట్టంత దానికి ఇంత చెప్పుకుంటే ఎలా కుదిరితే? రెండో విషయం మీరు అడిగిన పాయింట్, ఎందుకు జిఎంఆర్ కి ఇవ్వటానికి 4 ఏళ్ళు పట్టింది అంటే, 1 పాయింట్ ఏంటంటే కాకినాడ కేవీకే రావు గారు పోర్టు, మీరు అలా విన్నారు కదా సార్ కేశవ్ గారు, కేవీకే రావు గారు పోర్టు ఏ రకంగా అరబిందో లాక్కున్నారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, ఇదో కేసు నడుస్తుంది, సిబిఐ విచారణ జరుగుతుంది. అలాగే కాకినాడ ఎస్సీజెడ్ భూములు ఉన్నాయి, ఆ ఎస్సీజెడ్ భూముల్లో కేవీకే రావు గారికి జిఎంఆర్ గారికి ఇద్దరికి వాటాలు ఉన్నాయి. కేవీకే రావు గారి భూములు కూడా లాక్కున్నారు, అది ఆ కేసులోనే పార్ట్. కేవీకే రావు భూమి కాకినాడ ఎస్సీజెడ్ లో, కాకినాడ ఎస్సీజెడ్ లో జిఎంఆర్ ఉన్నటువంటి వాటాలు వాళ్ళు అరబిందోకి లాక్కొని అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనకి ఇచ్చారు. ఈ డీల్ అవటానికి కొంత సమయం పట్టింది, అందుకే ఈ యొక్క తాచారు. అందుకనే ఈ యొక్క డిలే అవటానికి, ఈ యొక్క లేట్ అవటానికి ముందు మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం గారికి ఈ రోజు నాకు క్రెడిట్ ఇవ్వండి అంతం కాదు, మీ యొక్క నిర్వాహకం కారణంగా అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మాఫీ చేశారు, అది ఓకే, కానీ మీరు జైలు పాలు చేయించారు కదా, యాజిటేషన్ చేయించి పోయిన సమయం వెనక్కి రాదు కదా. పోయిన సమయం వెనక్కి రాదు. ఇప్పుడు మరి మాజీ మంత్రి అమర్నాథ్ గారు, పేర్నేని నాని గారు, నాని గారు వీళ్ళందరూ అసలు భోగాపురంకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ క్రెడిట్ చోరీ గేమ్స్ ఆడుతుంది అని చెప్పని విమర్శిస్తుంది. వాళ్ళకి తెలుసా ఈ జీవోలన్నీ వచ్చినట్టుగా? సార్ ఇప్పుడు ఏదున్నా సరే మాకు తెలియదు అన్నట్టు నందిని పందిని చేయాలనే ఆలోచన వైసీపీ పార్టీది. ఇది సోషల్ మీడియా యోగం సార్. అన్ని వీడియోలు యూట్యూబ్ లోను, గూగుల్లోను, ప్రతి వ్యక్తి చేతిలో ఒక మొబైల్ ఉంది, మొబైల్ కంప్యూటర్ లాంటి మొత్తం కొత్త టకటగా అన్ని వచ్చేస్తాయి. అన్ని వచ్చేస్తున్నా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్లు, వీడియోలు అన్ని ఈ రోజు వైరల్ అవుతున్నాయి. ఎంత వైరల్ అవుతున్నా సరే వాళ్ళు ఏమాత్రం నిస్సిగ్గుగా మాట్లాడుతున్న తీరు గురువారు అమర్నాథ్ గారిని నేను అడుగుతాను. అదేమన్నారు గురువారు అమర్నాథ్ గారు, అసలు మీరు మనిషి జనం పుట్టారా? ఆ వీడియోలో కట్ చేసి మా మీద విష ప్రచారం చేస్తారా అని చెప్పి అంటారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పోనీ మీరు మంచి పుట్టుంటారు కదా, మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మంచిగా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ సమర్థిస్తున్న వీడియో మీరు పోస్ట్ చేయండి మీ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేయకపోతే మీరు కౌంటర్ గా ఏది అదే లేదు. అదేమి లేకుండా మీరు ఆ రోజు విషం చిమ్మింది ఈ రోజు వీడియోలు బయటకు వస్తే తట్టుకోలేక ఈ రకంగా మాట్లాడటం వారి యొక్క దీనికి పరాకాష్ట అండి. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే ఎయిర్పోర్ట్ కి మాత్రం మంచి పేరు పెట్టారు. అల్లూరు సీతారాం ఒక ఇన్స్పైరింగ్ నేమ్ తో ఎయిర్పోర్ట్ 6 నెలల టైం పెట్టారు. మరి జూన్ కల్లా ఇది మొదటి ఫ్లైట్ ఎగిరేటువంటి అవకాశం ఉందా? ఇంకా కొన్ని వర్క్స్ చాలా పెండింగ్, అంటే ల్యాండింగ్ కోసం కావాల్సిన వ్యవస్థలన్నీ రెడీ అయినట్టు కనిపిస్తున్నాయి. మనం జరిగినటువంటి సక్సెస్ఫుల్ ల్యాండింగ్ తర్వాత లోపల చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారని శంకుస్థాపన చేశాను కదా అని, శంకుస్థాపన చేసిన తర్వాత ఎప్పుడన్నా ఒక్కరోజన్నా సరే ఆ ప్రాంతానికి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుందో సమీక్షించారండి? ఎప్పుడన్నా ఒక్కరోజు చేయలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన 18 మాసాల్లో డే 1 నుంచి అక్కడ అనునిత్యం ఫాలో అప్ చేస్తూ ప్రధానంగా రామ్మోహన్ నాయుడు గారు ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్ళి ఆ పరిశీలించి చేసి వస్తున్నారు. సో తప్పనిసరిగా డే 1 నుంచి మేము ఫాలో అప్ చేస్తున్నాం. వచ్చే 6 మాసాల్లో రిమైనింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసుకొని మాక్సిమం జూన్ కల్లా అది అప్ అండ్ రన్నింగ్ అయిపోతుంది. ఆ రకంగా మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ గేమ్ ఒకటి పొలిటికల్ గేమ్ గానే చూడాల్సి ఉన్న అవసరం ఉంటుందని చెప్పని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక జీవోల ప్రకారం చూస్తే గత కూటమి ప్రభుత్వం 2014-19 మధ్య దాదాపు అన్ని క్లియరెన్స్లు ఇచ్చినా కానీ ఎన్నికల తర్వాత మారిన పరిణామాలను తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియను కూడా రాజకీయంగా వాడుకునేందుకు ఉపయోగించుకున్నారని విమర్శిస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.